ईदगाह ईदगाह माने ओके सर 10वीं कक्षा में इकाई 1 में 2 लेसन ईदगाह है। ఈద్గాహ్ మానే ముస్లింలు ప్రేయర్ చేసేటువంటి ఒక ప్రార్థనా స్థలం, దాన్ని ఈద్గాహ్ అంటారు। ఈద్గాహ్ हम कहानी वाले हमको क्या कहलाता है, कहानी రాసే వాళ్ళని ఏమంటారు అంటే కహానీకార్ అంటారు। ఈ ఈద్గాహ్ అనే ఒక కహానీని రాసిన రైటర్ ఎవరంటే ప్రేమ్చంద్। ఈద్గాహ్ పాఠం యొక్క మెయిన్ సందేశం ఏంటంటే మానవ మూల్య సంబంధి విషయ है। ఈ పాఠంలో దేని గురించి చెప్పబడిందంటే మోరల్ వాల్యూస్ గురించి చాలా చక్కగా ప్రేమ్చంద్ వర్ణించడం జరిగింది। పాఠంలో ఉద్దేశం చూసినట్లయితే कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनाशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना इस पाठ का मुख्य उद्देश्य है। పాఠంలో చూసినట్లయితే ఇక్కడ ఉద్దేశం ఉంది కదా, అది చూడండి ఒకసారి। ఉద్దేశంలో చెప్తున్నారు ఏంటి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే విద్యార్థులకి ఈ కహాని అనేటువంటి ఒక నవల ఏదైనా గాని ఉందో దీన్ని పరిచయం చేస్తూ పెద్దల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని పెంపొందించుకోవడం, అలాగే త్యాగము, సద్భావన, వివేకము, సానుభూతి, సంవేదనశీల్ అంటే సానుభూతి కలిగి ఉండడం, ఇలాంటి వాటి గురించి చెప్పడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం। మెయిన్ గా బడే बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना इसका मुख्य उद्देश्य है। ओके, కింద विधा विशेष చూడండి। कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है। कह का आशय कहना से है, किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जानी है कहानी है। इसका कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शी गया है। ఈ పాఠంలో కహాని అనే శబ్దం కహ్ అనే ఒక ధాతుతో పాటు జోడిస్తూ ఆని ఒక కృత ప్రత్యయ ఉపసర్గు ప్రత్యయలో ఉన్నటువంటి ప్రత్యయలో ఒక పదాన్ని ఆని చేరిస్తే వచ్చేటువంటి ఆని జోడనేసే ప్రత్యయ से जोड़ना बना है, చేరిస్తే వచ్చినటువంటి ఈ కహాని అనే ఒక పదంకి कहना से है, इसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया है। ఇందులో కహాని అంటే మనం ఎక్కడైనా కానీ ఏదైనా ఒక సంఘటనని చూసినట్లయితే చూడని వాళ్ళకి మనం ఎలాగైతే అక్కడ ఇలా జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక రోడ్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ ని మనం చూసాము కానీ వేరే వాళ్ళు చూడలేదు, ఆ చూడని వాళ్ళకి మనం ఎలా వర్ణిస్తాము, ఇలా ఇలా జరిగింది, అక్కడ ఇలా పడిపోయారు, ఇలా దెబ్బలు తగిలింది, ఇలా ఏదైనా కానీ మనము ఏదైతే ఉంటుందో అది మనము చూసిన వాళ్ళం చూడని వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్నే కహాని ఒక కథగా చెప్తాం అక్కడ। అలాంటిది ఏదైనా కానీ ఎగ్జాంపుల్ కి చెప్పుకోవచ్చు అనమాట। అదే విధంగా ఈ ఈద్గాహ్ అనే ఒక పాఠంలో కహాని ఈ ఈద్గాహ్ లో ఈ పాఠం యొక్క ఈ కహానీలో దాది యా పోతే కా మార్మిక్ ప్రేమ దర్శియ గయా హై, ఒక నానమ్మ మరియు మనోడికి సంబంధించినటువంటి ప్రేమ గురించి చాలా చక్కగా వర్ణించడం జరిగింది। इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है। इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है। ఈ పాఠంలో జరిగినటువంటి ఒక కథ చిన్న సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని, అక్కడ జరిగినటువంటి ఆ రోజు ఆ వాతావరణాన్ని చాలా సజీవంగా చిత్రీకరించడం జరిగింది। ఇది इसमें బాల్యావస్థకి నిర్మల్ భావనోं का सुंदर प्रतिबिंब అంటే బాల్యావస్థలో ఉన్నటువంటి ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నటువంటి ఒక మంచి బాల్యావస్థలో ఉన్నటువంటి ఒక పిల్లవాడి ప్రేమ ఎలా ఉంటుందనేది ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది। ఓకే, लेखक परिचय చూడండి కింద। कवि परिचय, प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ।
इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. ఇతను ప్రేమ్చంద్ అనే ఒక రైటరు. ఇతను కాశీలో ఒక పేద కుటుంబంలో 31 జూలైలో జన్మించాడు అనమాట. 1880 ఇయర్ లో. ఇతన్ని చిన్నప్పుడు ఏమని పిలిచేవారంటే ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ థా, ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी कराते हुए बीए पास किया. ఇతను మెట్రిక్ చదువుకుంటూ అలాగే ట్యూషన్ చెప్పుకుంటూ ఇతను మెట్రిక్ పాస్ అయ్యాడు. అలాగే మెట్రిక్ చదువుతూ ట్యూషన్ చెప్పుకుంటూ నౌకరీ పని చేసుకుంటూ बीए पास हुई है, बीए पास అయ్యాడు. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 250 कहानियां की रचना की. ఇతను 1 డజన్ అంటే 12 ఉపన్యాసాలు అంటే ఉపన్యాసం అంటే నవలలు రాశాడు. 250 కహానియోं की रचना की అంటే 250 250 అంటే 250 కహానియాలు రాశాడు, రచించాడు అన్నమాట. ఇన్హోనే అందుకోసమే ఇతన్ని ఉపన్యాస్ సామ్రాట్ भी कहा जाता है. ఇతన్ని ఉపన్యాస్ సామ్రాట్ అని కూడా చెప్తారన్నమాట, పిలుస్తుంటారు. इनकी कहानियां मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है. ఇతని రాసినటువంటి రచనలన్నింటినీ నవలలన్నింటినీ మానస సరోవర్ అనే ఒక శీర్షిక పేరుతో పెట్టి అందులో పొందుపరచడం జరిగింది. 8 ఖండోं में संकलित है. 8 ఖండాల లాగా వివరించి వర్ణించి అందులో పొందుపరచడం జరిగింది. ఇతను రాసినటువంటి మెయిన్ రచనలలో గోదాన్, గబన్, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायकल, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख रचना है. इतनु రాసినటువంటి రచనలలో మెయిన్ రచనలు గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి. ఈ రచనలన్నింటివి చాలా గొప్ప రచనలు అన్నమాట. ఇందులో ఇంకా ఇతను రాసినటువంటి మెయిన్ రచనలలో పంచపరమే తనకి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి రచనలలో ఈ 3 రచనలు ఉన్నాయి. పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్. ఇవి చాలా ప్రసిద్ధమైనటువంటి రచనలు. సార్ సెకండ్ పేజ్ పెట్టండి సార్. మేడం కనబడుతుందా? మేడం పెట్టండి మేడం. సెకండ్ సార్. మేడం పెట్టాం మేడం. మేడం ఓకే ఓకే సార్. ఓకే తా డయాగ్రామ్ తీశారు కదా, ఓకే సార్. ఓకే, విషయ ప్రవేశ్ చూడండి. विषय प्रवेश को వచ్చేసరికి प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. ప్రాచీన కాలంలో నైతిక విలువలు చాలా ఎక్కువగా ఉండేటివి. పెద్దల పట్ల, వృద్ధుల పట్ల మంచి రెస్పెక్ట్, గౌరవాన్ని ఇచ్చేవారు. మన సంస్కృతి అదే విధంగా इसका रूप हर भारतीय में समा हुआ है. हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं जैसे इस कहानी में दर्शे गया है. పెద్దల పట్ల ఎలాంటి ఒక మోరల్ వాల్యూస్, ఎటువంటి విలువలను కలిగి ఉంటాము, ఎలాంటి విలువలను కలిగి ఉండాలి అనేటువంటి గౌరవ మర్యాదలకు సంబంధించినటువంటి గొప్ప కథని ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. స్టోరీలోకి వస్తే ఇక్కడ కహానీ చదివితే రంజాన్ के पूरे 30 रोजा के बाद आज ईद आई है. రంజాన్ కి 1 మంత్ ఉపవాసాలు ఉంటారు కదా, ఉపవాసం ఉన్నటువంటి 1 మంత్ తర్వాత ఒక 1 మంత్ తర్వాత వచ్చింది ఈద్ అన్నమాట. 30 రోజులు ఉపవాసం గడిచిన తర్వాత వచ్చే రోజే ఈద్ వచ్చింది. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్, వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. అంటే కితనా మనోహర్, ఎంత అందంగా ఉంది ఈ రోజు. కితనా సుహావనా, పొద్దున్న ఉదయం ఎంత చాలా చూడముచ్చటగా ఉంది. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై, చెట్లు చాలా అద్భుతమైనటువంటి పచ్చదనాన్ని కమ్ముకున్నాయి. ఖేతం మే కుచ్ అజీబ్ రౌనక్ హై,
పొలాల్లో కూడా చాలా అందమైనటువంటి పచ్చదనం కనిపిస్తుంది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై, ఆకాశంలో కూడా చాలా ఎర్రదనం కనిపిస్తుంది. ఆజ్ కా సూర్య దేఖో కితనా ప్యారా కితనా శీతల్ హై, ఈరోజు ఆకాశంలో సూర్యుని చూడండి ఎంత అందంగా ఉన్నాడో, ఎంత చల్లగా ఉంటున్నాడో అని వర్ణిస్తున్నారు. మానవ సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హై, ఈద్గాహ్ జానే కి తయారియా హో రహీ హై. ఎలా ఉందంటే ఆకాశము, పచ్చని చెట్లు, పచ్చని పొలాలు ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే మానవ సంసార్, మానవ అంటే మన ప్రపంచానికి ఈ శుభాకాంక్షలు చెప్పినట్టుగా ఉంది. చెప్పడానికి వచ్చినటువంటి ఒక కాంతివంతంగా కనిపిస్తుంది అని చెప్పి వర్ణిస్తున్నారు. లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై, పిల్లలు అందరికంటే చాలా పండగప్పుడు ఎవరు చాలా సంతోషంగా ఉంటారంటే పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నిక్లాకర్ గిన్తే హై, వాళ్ళ పిల్లలంతా ఏం చేస్తున్నారంటే మాటి మాటికి జేబులో నుండి డబ్బులు తీసి లెక్క పెడుతున్నారంట. మహమ్మద్ గిన్తా హై, మహమ్మద్ అనే ఒక పిల్లవాడు ఉన్నాడు పండగ రోజు జరుగుతున్నటువంటి సన్నివేశంలో. మహమ్మద్ గిన్తా హై 1 2 2 12 అని లెక్క పెడుతున్నాడు. 1 2 10 12 ఇలా లెక్క పెట్టుకుంటూ వచ్చేసరికి ఉస్కే పాస్ 12 పైసే హై, ఇతని దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? 12 పైసలు ఉన్నాయి, 12 పైసలు ఉన్నాయి. మొహసిన్ కే పాస్, మొహమ్మద్ దగ్గర 12 పైసలు ఉన్నాయి. మొహసిన్ అనే ఇంకొక అబ్బాయి దగ్గర 15 పైసే హై, 15 పైసలు ఉన్నాయి. ఇన్సే అన్గినత్ చీజం లాయేంగే, ఖిలౌనే, మిఠాయియా, బిగులు, గేంద్ ఔర్ నా జానే క్యా క్యా. ఇతను అనుకుంటున్నాడు మనము పండగ రోజు కదా, ఈ రోజు ప్రార్థనా స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా బొమ్మలు అన్ని కొనుక్కోవచ్చు, విజిల్స్ అక్కడ ఏమేమి దొరుకుతాయో అవన్నీ మనం కొనుక్కోవాలి, ఇంకా ఏమేమి కొనుక్కోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు అనమాట. ఆవురు సబ్సే జ్యాదా ప్రసన్న హై, ఎంత పిల్లలంతా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు, సంతోషంగా. హమీద్ వహ్ బోలా సూరత్ కా 4-5 సాలా కా దుబలా పతలా లడకా థా. హమీద్ అనే ఒక పిల్లవాడు 4-5 సంవత్సరాలు కలిగినటువంటి దుబలా పతలా, సన్నగా ఉన్నటువంటి బక్క చిక్కిపోయినటువంటి ఒక పిల్లవాడు అనమాట. उसका पिता गत वर्ष హైజే కి బెయింట్ హో గయా, ఇతని హమీద్ యొక్క నాన్న పోయిన సంవత్సరంలో హైజే అంటే కలరాకి సంబంధించినటువంటి ఒక వ్యాధి సోకి అతని తండ్రి చనిపోయాడు. और माँ ने जाने क्यों पीले पड़ती गई है और एक दिन वह भी परलोक सीधार गई. నాన్న చనిపోయిన కొన్ని రోజుల తర్వాత అదే సంవత్సరంలో వాళ్ళ అమ్మ కూడా ఏదో తెలియని జబ్బు వచ్చి చనిపోయింది. కిసీకో పతా నా చలాకి ఆఖిర్ అచానక్ యహ్ హోయా, అమ్మ తల్లి కూడా మరణించింది. అబో హమీద్ అపని దాది అమీనాకి గోదీ మే సోతా హై, ఇప్పుడు హమీద్ పిల్లవాడు ఎవరి దగ్గర ఉంటున్నాడంటే నాన్నగారి అమ్మ అనమాట. దాదిమా అంటే తన యొక్క నాన్నమ్మ దగ్గర ఉంటున్నాడు. దాది అమ్మ హమీద్ సే కాతి హై కి ఉస్కే, తన ఒడిలో పడుకొని ఉన్నటువంటి మనవడితో నాన్నమ్మ చెప్తుంది, అబ్బాజాన్ రూపాయే కమానే గయా హై, అమ్మీ జాన్ అల్లాహ్ మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చీ చీజేం లగి గయి హై. తన ఒడిలో పడుకున్నటువంటి మనవడితో నాన్నమ్మ ఇలా చెప్తుంది, నాన్న డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళాడు, అమ్మ ఏమో నీకోసం అల్లా ఇంటి దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళింది, అక్కడ నీకోసం బొమ్మలు చాలా తేవడాని కోసం అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళింది అని చెప్పి చెప్తున్నది. నాన్నేమో డబ్బులకి వెళ్ళాడు, అమ్మేమో బొమ్మలు తేవడానికి వెళ్ళింది. ఆశ అయితే బాగానే ఉంది. ఆశతో పడి చీజీ హై, ఆశ అయితే చాలా గొప్పగా చెప్తుంది. కానీ హమీద్ కో పామే జూతే నహీ హై, హమీద్ కాళ్ళకి చెప్పులు కూడా లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై, తన తల మీద ఉన్నటువంటి టోపీ చాలా పాతది, పురానీ టోపీ హై. జిస్కా గోటా కాలా పడ్ గయా హై, అతని టోపీ వేసుకున్నాడు కదా, అందులో ఉన్నటువంటి అంచులు, టోపీకి ఉన్నటువంటి అంచు చాలా నల్లగా ఉంది, మాసిపోయింది. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై, అతను అయినా కూడా చాలా సంతోషంగా ఉన్నాడు.
अभागिन अमीना अपनी कोठरी में बैठ रो रही है తన నానమ్మ కూర్చొని ఇంట్లో ఏడుస్తుంది आज ईद का दिन है ఈ రోజు పండగ రోజు और उसके घर में दान तक नहीं है ఈ రోజు ఇంట్లో వంట చేసుకోవడానికి ఇంట్లో ఏమీ లేవు लेकिन हमीदो उसके अंदर प्रकाश है కానీ హమీదు చాలా సంతోషంగా ఉన్నాడు बाहर आशा किरण है हमीद भीतर जाकर दादी से कहता है हमीद అమ్మ నానమ్మ ఏడుస్తుంటే తన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తున్నాడు అనమాట तुम डरना ही అమ్మా నువ్వు భయపడొద్దు అమ్మా मैं सबसे पहले आऊंगा నేను తొందరగా వచ్చేస్తాను అందరికంటే ముందే వచ్చేస్తాను అని చెప్తున్నాడు బిల్కుల్ నా డర్నా నువ్వు అసలు భయపడకు అని హమీద్ అంటున్నాడు నానమ్మతో అమీనా కా దిల్ కచోటా రహా హై తన ఒకసారిగా ఉలికి పడ్డట్టు తన ఫీల్ అవుతుందన్నమాట హమీద్ ఆ మాట చెప్పగానే తనేమో ఇంట్లో వంట చేసుకోవడానికి ఇంట్లో ఏమీ ధాన్యం లేదు ఈ రోజు పండగ రోజు డబ్బులు కూడా లేవు ఇలా చెప్పి బాధపడుతుంటే తనొచ్చి నేను తొందరగా వచ్చేస్తాను అందరికంటే ముందే వచ్చేస్తాను నువ్వేం బాధపడకు అని నాన్నమ్మతో చెప్పిన మాటలు విని ఆమె ఫీల్ అవుతుందన్నమాట అలాగే अमीना का दिल कचोट रहा है गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं పిల్లలందరూ నమాజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ తండ్రితో వాళ్ళ నాన్న వాళ్ళతో వెళ్తున్నారు హమీద్ కా అమీనాకి సివా కౌన్ హై మరి హమీద్ ఏమో ప్రార్థనకి వెళ్తున్నాడు అతనికి అక్కడ వెళ్తే అతనికి తోడు ఎవరు ఉంటారు నేను తప్ప తనకి ఎవరు తోడు లేడు కదా ఇప్పుడు భీడ్ మే బచ్చా కహీ కో గయా తో క్యా కహేంగా అక్కడ పిల్లలు ఏమన్నా అక్కడ వెళ్తే తప్పిపోతాడేమో అని అభాగ్యురాలైనటువంటి అమీనా బాధపడుతుంది అలాగే అక్కడ చూస్తే 3 కోసు చలేగా కైసే 3 మైళ్ళ దూరం వెళ్ళి రావాలి కదా తన కాళ్ళకి చెప్పులు కూడా లేవు యహో సేవియా కౌన్ పాయేగా पैसे होते तो लौटते सारी सामग्री जमा करते झटपट बन लेती यहाँ तो चीजों जमा करते करते घंटों लोगोंगे అని చెప్తే తన బాధపడుతూ ఉంది నా దగ్గర డబ్బులు ఉంటే నేనైనా వెళ్ళేదాన్ని కనీసం తను నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్తుంటే మళ్ళీ తనని నేను కొంచెం దూరం ఎత్తుకోవచ్చు మళ్ళీ కొంచెం దూరం దింపి నడిపించవచ్చు కానీ నేను వెళ్ళలేకపోతున్నానే అలాగే నేను వెళ్ళుంటే నా దగ్గర డబ్బు ఉంటే వచ్చేటప్పుడు తనని తీసుకొని ఇంటికి ఏమైనా చేసుకోవడానికి పాయసం అలాంటివి ఏమైనా చేసుకోవడానికి వంట సామాన్లైన సరుకులకు వంట కావాల్సిన సరుకులైనా నేను తెచ్చుకోగలను కదా అని బాధపడుతూ ఉంది కానీ తన దగ్గర డబ్బు లేదు అదే విధంగా గాంసే మేళా చలా ప్రజలందరూ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఫంక్షన్ కి వెళ్తున్నారు అక్కడ జరిగేటువంటి ప్రేయర్ కి వెళ్తున్నారు అలాగే అక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది ప్రార్థనా స్థలం తర్వాత ఎగ్జిబిషన్స్ అలాంటివి ఏమైనా పెడతారు అక్కడికి వెళ్తున్నారు గాంసే మేళా చలా అందరూ ఊర్లో వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తున్నారు అలాగే और बच्चों के साथ हमीद जा रहा था పిల్లలతో పాటు హమీద్ కూడా వెళ్తున్నాడు शहर का दामन आ गया స్టార్టింగ్ పిల్లలతో పాటు అందరితో పాటు తను కూడా ప్రేయర్ కి నడుచుకొని వెళ్తున్నాడు షహర్ గా దామన్ అంటే అక్కడ పట్టణం అక్కడ షహర్ అంటే పట్టణం వెళ్తున్నప్పుడు పట్టణం స్టార్ట్ అయిపోయింది ఊరు స్టార్ట్ అయింది అనమాట शहर का दामन आ गया है सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं बड़ी बड़ी इमारतें अदालत कॉलेज क्लब घर आदि दिखाई देने लगी స్టార్ట్ అయింది సిటీలోకి ఎంటర్ అవుతానే పట్టణంలోకి అక్కడ చూస్తే అన్ని ఉంటున్నాయి అన్ని కనిపిస్తున్నాయి అక్కడ పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్ళు కనిపిస్తున్నాయి ఆ ఇంటి ముందరటువంటి గార్డెన్స్ కనిపిస్తున్నాయి అదే విధంగా కోర్టు అదాలత్ అంటే న్యాయస్థలం కోర్టు అన్నమాట ఇమారతేం అంటే పెద్ద పెద్ద కట్టడాలు అదాలత్ కోర్టులు కాలేజు క్లబ్ గర్ ఇల్లు ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉన్నాయి ईदगाह जाने वालों की थैलियां नजर आने लगी ईदगाह ప్రేయర్ చేస్తున్నటువంటి ప్లేస్ కనిపించింది అన్నమాట लगी एक से एक बड़की वर्ष पहने हुए सहसा ईदगाह नजर आई और उसके पास ईदगाह मेला नमाज पूरी होती ही
सभी बच्चों मिठाई और खेलनों की दुकानों पर दावा बोला देते हैं. ప్రేయర్ కి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రేయర్స్ అన్ని జరుగుతుంది. ముస్లిమ్స్ ప్రేయర్ చేసేటప్పుడు అందరూ ఒక్కసారిగా వంగి మళ్ళీ లేవడము, అక్కడ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకో అంటే హక్ చేసుకొని విషెస్ చెప్పుకోవడం, శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అవన్నీ జరిగిన వెంటనే పిల్లలు వెంటనే ఎక్కడికి వెళ్తున్నారు? బొమ్మలు తినడానికి ఏమైనా స్నాక్స్ అలాంటివి తీసుకోవడానికి కోసం వెళ్తున్నారు. అక్కడ చూసినట్లయితే खिलौनों की दुकानों पर दावा बोले देता है. हमीद दूर खड़ा है, उसके पास केवल 3 पैसे है. మోసిన్ బిస్తి ఖరీదా హై. బొమ్మలన్నీ కనిపించాయి. ఎగ్జిబిషన్స్ కి వెళ్ళిపోయారనమాట. అందరు పిల్లలు తనతో పాటు వెళ్ళిన పిల్లలందరూ అవి ఇవి కొనుక్కోవడానికి కోసం అక్కడ ఎగ్జిబిషన్ లోకి ఆ మేళాలోకి వెళ్ళారనమాట. అక్కడ వెళ్తే పిల్లాడు హమీద్ కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు. ఎందుకంటే తన దగ్గర 3 పైసలే ఉన్నాయి, డబ్బులు లేవు. తనతో పాటు వచ్చినటువంటి ఫ్రెండ్స్ స్నేహితులందరూ మొహసిన్ అనే ఒక అబ్బాయి బిస్తీ ఖరీదతా హై, ఒక బిస్తీ అనే ఒక బొమ్మని, బిస్తీ మానే నీళ్లు మోసే ఒక అమ్మాయి బొమ్మ అనమాట, ఒక బిస్తీ కొనుక్కున్నాడు. మహమ్మద్ సిపాహి కొన్నాడు. మహమ్మద్ అనే ఒక పిల్లవాడు ఆర్మీ డ్రెస్ లో ఉన్నటువంటి ఒక బొమ్మని కొన్నాడు అనమాట. సిపాహి నూర్ వకీల్ అనే నూర్ అనేవాడు వకీల్ బొమ్మని కొనుక్కున్నాడు, అడ్వకేట్ బొమ్మని కొనుక్కున్నాడు. సమ్మి అనే ఒక అతను దోబిన్ అంటే బట్టలు చాకలి వాళ్ళు బట్టలు వాష్ చేసే వాళ్ళ రూపంలో ఉన్నటువంటి ఒక బొమ్మని కొన్నాడు అనమాట. హమీద్ ఖిలానోకే లల్చాయి ఆంకోసే దేఖ్తా హై. తనకి కొనుక్కోవాలని ఉంది కానీ తన దగ్గర 3 పైసలే ఉన్నాయి. తను అవన్నీ చూస్తూ ఆశగా చూస్తున్నాడు అనమాట. మన దగ్గర కూడా డబ్బులు ఉంటే ఇలాంటివి కొనుక్కోవచ్చు కదా అన్నట్టు తను చూస్తున్నాడు. వహ్ అప్నే ఆప్కో సమझता है, కానీ మళ్ళీ తనలో తాను అర్థం చేసుకుంటున్నాడు, మన దగ్గర డబ్బులు లేవు కదా, మనం అందుకే కొనలేకపోతున్నాము అని చెప్పి తనకి తాను చెప్పుకుంటున్నాడు అనమాట. అదే విధంగా చూస్తే మిట్టికో తో హై, ఇది దేంతో చేసినవి? బొమ్మలన్నీ మట్టితో చేసినవి. గిరోన్తో చక్నాచూర్ హో జాయే, అంటే ఇవేమైతే కొన్ని రోజులకి కింద పడిపోయి సర్వనాశనం అయిపోతాయి కదా, ఇవి మనం ఎందుకు కొనుక్కోవడంలే, మనకు వద్దులే అన్నట్టు తన దగ్గర డబ్బులు లేవు కదా అని తన మనసుకి తను సమాధానం చెప్పుకుంటున్నాడు. ఫిర్ మిఠాయియోంకే దుకాణం ఆతి హై, మళ్ళీ ఏమొచ్చింది? నెక్స్ట్ షాప్ కి వెళ్తే మిఠాయిలు బొమ్మ, అది మిఠాయిలు చేసేటువంటి అమ్ముతున్నటువంటి ఒక షాప్ వచ్చింది. దుకాన్ ఆతి హై. కిసీనే రేవడియా లీమ్, అక్కడ రేవడియా అంటే ఇది నువ్వులతో చేసినటువంటి నువ్వుల జీడిపప్పుతో చేసింది సంథింగ్, ఏదో అక్కడ తినడానికి పెట్టినటువంటి ఒక స్వీట్ అన్నమాట. అది కొనుక్కోవడానికి అందరూ అక్కడికి వెళ్తారు. కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా, కొంతమంది ఈ నువ్వులు జీడిపప్పు ఇవన్నీ వేసి చేసిన స్వీట్స్ తీసుకుంటారు, కొంతమంది ఏమో గులాబ్ జామ్ కొనుక్కుంటారు, కొంతమంది హల్వా తీసుకుంటారు. మొహసిన్ కహతా హై హమీద్ రేవడి లేలే కితనే ఖుష్బూదార్ హై అని అక్కడ హమీద్ కి ఒక మొహసిన్ అనే ఒక అతను చెప్తున్నాడు, ఇదిగో హమీద్ నువ్వు కూడా తీసుకో, రేవడి కొంచెం తిను, లేలే తీసుకో అని చెప్తున్నాడు. అప్పుడు హమీద్ అంటున్నాడు, హమీద్నే కహా రఖే రహో క్యా మేరే పాస్ పైసా నహీ హై, నాకు వద్దొద్దులే, మా దగ్గర ఏమన్నా డబ్బులు లేవనుకుంటున్నావా, నాకు వద్దులే అని అంటున్నాడు. తను తీసుకొని తిను అంటుంటే నాకు వద్దంటున్నాడు. సమ్మీ చెప్తున్నాడు, 3 హీ పైసేతో హై, నీ దగ్గర 3 పైసలే ఉన్నాయి. 3 పైసో మే క్యా క్యా లోగే, నీకు 3 పైసలకి ఏమేమి వస్తాయి, నువ్వు తీసుకొని తినొచ్చు కదా అంటున్నాడు. హమీద్ మైండ్ రహ్ గయా హై, అతను ఆలోచిస్తున్నాడు. మిఠాయియోంకే బాద్, నెక్స్ట్ అలా చెప్తున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి అతను తీసుకోవడం లేదు. అందుకు వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, నీ దగ్గర 3 పైసలే కదా ఉన్నాయి, మా దగ్గర తీసుకోవచ్చు కదా అన్నట్టు చెప్తున్నారు. మిఠాయియోంకే బాదో లోహేకి చీజోంకి దుకాణం ఆతి హై, ఆ మిఠాయిలు అమ్మేటువంటి షాప్ నెక్స్ట్ షాప్ దగ్గర ఏమొచ్చిందంటే అతను వాళ్ళు ఇది నాకు అవసరం లేదు కదా, బొమ్మలు తీసుకోలేదు, తినడానికి ఏమైనా తీసుకో అంటే నాకు వద్దు అంటున్నాడు. నెక్స్ట్ ఆ షాప్ కి దాటుకుని ఇంకొక షాప్ దగ్గర వెళ్తున్నారు. ఇంకొక షాప్ దగ్గర వెళ్తే
మిఠాయియోं के बाद లోహే కి చీజోं అంటే ఐరన్ తో చేసినటువంటి బొమ్మలు అమ్ముతున్నారు. ఇనుముతో చేసినటువంటి కొన్ని బొమ్మలేవో అమ్ముతున్నారు. అలాంటి ఒక షాప్ కనిపించింది అక్కడ. మరి అక్కడ ఆ కై చిమిటే రఖీ హుయే, అక్కడ ఏం కనిపించింది మనకి? చిమిటే అంటే మనము చపాతీ చేసేటప్పుడు కానీ ఇంట్లో రోటీ చేసేటప్పుడు మనము పెనం మీద వేడి చేస్తాం కదా, మనం చేత్తో తిప్పలేనప్పుడు మనము చిమిటే అనే ఒక దాని కమ్మితో చేయబడి ఉంటుంది. వాటితో పట్టుకొని మనం చపాతీ తిప్పుతాం అన్నమాట. అలాంటి ఒక వస్తువు అక్కడ కనపడింది అతనికి. హమీద్ కి కనిపించింది అక్కడ ఆ దుఃఖంలో. చిమిటే అంటారు, ఆ ఐరన్ తో చేసినటువంటి కమ్మిలాగా ఉంటుంది, అది చిమిటే అంటారు. ఆ చిమిటే కనిపించింది. రకే హోయే థే, హమీద్ కో క్యా ఆతా హై, దాదీ కే పాస్ చిమిటా నహీ హై. అతనికి గుర్తు వచ్చింది, తన నాన్నమ్మ దగ్గర అది లేదు. చపాతీ రోటీ చేసేటప్పుడు అది పట్టుకుని కాల్చేటువంటి ఒక చిమిటి ఆ వస్తువు లేదు నాన్నమ్మ దగ్గర అని చెప్పి హమీద్ కి గుర్తొస్తుంది. తవే సే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. నాన్నమ్మ చపాతీ చేసేటప్పుడు అది రోటీ చేసేటప్పుడు నాన్నమ్మ చేతులు కాలిపోతున్నాయి. నాన్నమ్మకి ఇది లేదు కదా అని చెప్పి తనకి గుర్తు వస్తుంది అనమాట. అప్పుడు తన నాన్నమ్మ వేళ్ళు కాలిపోతుంది. తను చపాతీ చేస్తున్నప్పుడు ప్రతిసారి తన నాన్నమ్మకి వేళ్ళు కాలిపోతున్న సంఘటనలు తనకి గుర్తుకొస్తున్నాయి. అగర్ చిమ్టా లే జాకర్ దాదీకో దే దే తో వహ్ కితనా ప్రసన్న హోంగి. ఈ చిమ్టేకి నాన్నమ్మకి తీసుకెళ్లి ఇస్తే నాన్నమ్మ ఎంత సంతోషపడుతుంది. ఫిర్ ఉన్కి ఉంగలే కభీ నహీ, ఇంకెప్పుడు నాన్నమ్మ వేళ్ళు కాలిపో జలేంగి, ఇంకెప్పుడు కాలదు. దాదీ అమ్మ చిమ్టే దేఖతే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లే లగేంగే ఔర్ కహేంగే. నానమ్మ ఈ చిమ్టీ చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హత్తుకొని ఇలా చెప్తుందంట, మేరా బచ్చా, నా బిడ్డ, అమ్మకే లియే చిమ్టా లాయా హై, నువ్వు అమ్మ కోసం చిమ్టా తెచ్చావా? హజారం దుకాణం దేతీ రహింగి, ఫిర్ పడోస్ కి ఉతార దేంగి దిఖాయింగి. అమ్మ తను చూడడమే కాకుండా తన ఇరుగు పొరుగు వారికి, పక్కింటి వాళ్ళందరికీ పిలిచి నా మనవడు నా కోసం ఇది తెచ్చాడు అని చెప్పి అందరికి గర్వంగా చెప్పుకుంటుంది నానమ్మ అని చెప్పి తనలో తను ఊహించుకుంటున్నాడు. సారే గావ్ మే చర్చా హోనే లగి, అక్కడ అంతా ఆలోచించుకున్నాడు. తన మనసులో ఆలోచించుకుని ఆ షాప్ దగ్గర అక్కడికి వెళ్ళాడు అనమాట. అక్కడ అతన్ని అడుగుతున్నాడు, హమీద్ అతన్ని అడుగుతున్నాడు, सारे गांव में चर्चा होने लगी है, हमीद चिमटा लाया है, कितना अच्छा लड़का है, बड़े की दुकानियों सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. हमीद ने दुकानदार से पूछा. ఇలా ఊహించుకుంటున్నాడు తనలో తాను, నా నానమ్మ ఇదన్నీ తీసుకుని వెళ్తే నాకు నా మనవడు ఎంత మంచి పిల్లాడు, నా కోసం ఇదంతా తెచ్చాడని చెప్పి తాను సంతోషపడడమే కాకుండా పక్కింటి వాళ్ళకి అందరికి పిలిచి నా మనవడు ఇలా తెచ్చాడు అని చెప్పి అందరికీ చూపించుకొని అక్కడ మాట్లాడుతుంది అని చెప్పి తనలో తను ఊహించుకుంటూ సంతోషంగా అక్కడ షాప్ అతన్ని అడుగుతున్నారు. దుకాన్దార్ సే పూజ, ఏ చిమ్టా కితనే కాహా హై, ఎంతకి ఇస్తావు అని చెప్పి అడుగుతున్నాడు. చహ పైసే కీమత్ సున్కర్ హమీద్ కా దిల్ బైట్ గయా. అతను 6 పైసలు అని చెప్తున్నాడు. 6 పైసలు అని చెప్పగానే తను మనసులో బాధపడుతున్నాడు. హమీద్ నే కలేజా మజ్బూత్ కర్కే కహా, అయినా కూడా పర్వాలేదు, మళ్ళీ ఎలాగోలాగా మనసు గట్టి చేసుకొని తను అడుగుతున్నాడు, ఇది ఎంతకిస్తావు అని చెప్పి తను మనసు దృఢం చేసుకుని అడుగుతున్నాడు అనమాట, ఎంతకిస్తావు అని చెప్పి. 3 పైసే లేగే, 3 పైసలకి ఇస్తావా అన్న అని అడుగుతున్నాడు షాప్ అతన్ని. దుకాన్దార్ నే బులాకర్ చిమ్టా దే దియా. తను దుకాన్దారు అతనికి పిలిచి 3 పైసలకి ఇచ్చేసాడు అనమాట. అలాగే हमीद ने उसके तरह हो कंधे पर रखा माने बंदूक हो और शान से हकड़ता हुआ संगियों के पास आया. दोस्तों ने मजाक किया, यह चिमटा क्या लाए पगले, इसे क्या करेगा అని చెప్పి అతను తెచ్చుకున్నాడు. తనతో బేరమాడి ఇచ్చిన వెంటనే తెచ్చుకున్నాడు. కానీ అతని ఫ్రెండ్స్ అంతా అతన్ని
ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు ఇది తెచ్చుకున్నావు, ఇది ఎందుకు పనికొస్తుంది, ఇది ఇన్ని షాపులు ఉన్న దానికి ఇది ఎందుకు తెచ్చుకుంటున్నావు అని చెప్పి మజాక్ కర్గా అంటే అతన్ని ఎగతాళి చేస్తున్నారు. మొరే పిచ్చోడా ఇది ఎందుకు తెచ్చావురా అని చెప్పి అతన్ని ఎగతాళి చేస్తున్నారు అనమాట. नेक्स्ट घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठकर प्यार करने लगी। सहसा हाथ में चिमटा देखकर वह चौंकी। అంటే ఇంటికి వచ్చిన తర్వాత అమీనా మాట్లాడుకుంటూ వస్తుంటే తన హమీద్ గొంతు వినడంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. అతన్ని ఎత్తుకొని ముద్దాడింది అన్నమాట, ముద్దు పెట్టుకుంది. అలాగే ప్యార్సే ప్రేమగా ముద్దు పెట్టుకుంటే సహసా హాత్ మే చిమ్టా దేకర్ వహ చౌంకి, తన చేతిలో ఉన్నటువంటి చిమ్టా చూసి ఆమెకి ఆశ్చర్యమైపోయింది. అనుకోకుండా చేతిలో అది చూసింది. తను చూసి ఉలికి పడింది అనమాట ఆశ్చర్యంతో. ఏ చిమ్టా కహాసే లాయా, ఈ చిమ్టా ఎక్కడి నుంచి తెచ్చావు అని అడుగుతుంది. మైనే మేళా లియా హై అమ్మా, నేనే అక్కడ ఫంక్షన్ లో మేళాలు అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఎగ్జిబిషన్ లో నేను తెచ్చానమ్మా అని చెప్తున్నాడు. ఇతనే పైసేమే, ఎంత డబ్బులు పెట్టి తెచ్చావు అని అడుగుతున్నాడు. 3 पैसे దియా, నేను 3 పైసలు ఇచ్చాను నానమ్మ అని చెప్తున్నాడు. అమీనానే अपने साथ पर हाथ रखा वह अफसोस करती हुई, అంటే అమీనా గుండెలు బాదుకునింది అనమాట. ఇంత తెలివి తక్కువ పిల్లవాడా నువ్వు, మధ్యాహ్నం అయింది. భర్తీ హుయి బోలా యహ్ కైసి బేసమజ్ లడకా హై, నువ్వు ఎంత పిచ్చి పిల్లవాడివి నువ్వు. కి దోపహర్ హుయి, 2 గంటలు అయింది. కుచ్ ఖాయా నా పియా, నువ్వు అన్నము తినలేదు ఏమీ తాగలేదు. లాయా క్యా, ఇది ఎందుకు తెచ్చావు చిమిటా నువ్వు అని చెప్పి అడుగుతుంది. సారే మేళా మే తుజే और कोई चीजों ना मिले जो ये हो लोहे का चिमटा उठा लाया, నీకు అక్కడ ఎగ్జిబిషన్ లో ఏమీ దొరకలేదా నీకు తినడానికి తాగడానికి, పోయి ఇది తెచ్చినావే నువ్వు, అన్ని షాపులు ఉన్నాయి కదా, నువ్వేమన్నా తిని ఉండొచ్చు కదా, తాగి ఉండొచ్చు కదా, నువ్వు ఇది ఎందుకు తెచ్చావు నాయన అని చెప్పి బాధపడుతుంది అనమాట. కోపంతో ఉన్నట్టు చెప్తుంది. సార్ నెక్స్ట్ పేజ్ సార్. మేడం 4th వన్. మేడం ఇంకా మేడం 4 నిమిషాలు ఉంది మేడం. అయిపోయింది సార్, అన్ని చెప్తున్నాను అనమాట. సరే మేడం, ఓకే థాంక్స్. ఇంకొక పేజ్ పెట్టండి. హమీద్ నే అపరాధి భావ్ సే కహా, తను తప్పు చేసిన వాడిలాగా నానమ్మ ముందర నిలబడి తుమ్హారీ ఉంగలియా తవే సే జలా జాతీ థీ, యహ్ ముझसे देखा ना जाता था అమ్మా, ఇసిలియే మై ఇసే లిఖా లాయా అని చెప్పి చెప్తున్నాడు. నువ్వు చపాతీ చేస్తున్నప్పుడు నీ వేళ్ళు అన్ని కాలిపోతున్నాయి కదా నానమ్మ, అది నాకు గుర్తుకొచ్చింది, నీ కోసమే ఇది నేను తెచ్చాను అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా ప్రేమగా మారిపోయింది. యహ్ మూక్ స్నేహిత, అది మూగ ప్రేమగా మారింది. మార్మిక ప్రేమత జో రస్ और स्वाद से भरा, बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। दूसरों को खिलौने लेते और मिठाई खाने देखकर इसका मन कितना ललचाया होगा। वहां भी अपने बुढ़िया दादी की याद बनी रही। अमीना का मन गदगद हो गया। आंचल फौलाकर हमीद को दुआएं देती जाती है। उसके आंसुओं की बड़ी बड़ी बूंदों गिरती जाती थी। हमीद इसका रास्ता क्या समझता है, रहस्य क्या समझता है। తను అలా చెప్పగానే తన ప్రేమ ఒక్కసారిగా మూగబోయింది. చూడు, నా మనవడు పిల్లలతో అందరితో కలిసి వెళ్తే అక్కడ ఎంతో మంది పిల్లలంతా ఆడుకునే వస్తువులు, బొమ్మలు, తినడానికి ఏమైనా తీసుకొని తింటే, కానీ నా మనవడికి నేను గుర్తొచ్చాను, నా వేళ్ళు కాలిపోతున్నాయి కదా అని చెప్పి నా మనవడు నా కోసం ఇది తెచ్చాడు కదా అని చెప్పి ఇతనికి ఎంత త్యాగం ఉంది, తను ఏమి తినకుండా నా కోసం ఆ తీసుకెళ్లిన 3 పైసల్లో నా కోసం తను ఇలా తెచ్చాడే, ఎంత మంచితనము, ఎంత సద్భావన, ఎంత వివేకము అని చెప్పి తన మనవడిని గుండెలకి హత్తుకొని చాలా సంతోషపడుతుంది. తను మాట్లాడకుండా తనలో తాను సంతోషపడుతున్న ఈ ప్రేమని హమీద్ ఈ మనసులో, ఆ నానమ్మ మనసులో ఉన్నటువంటి రహస్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడు అని చెప్పి కవి ప్రేమ్చంద్ చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి
మార్మిక అంటే చాలా మోరల్ వాల్యూ. ఒక మనవడు తన కోసం ఏమి తినకపోయినా, తనకేమి లేకపోయినా, తనకి ఏమి వద్దనుకొని తన నాన్నమ్మ చేతి వేళ్ళు కాలిపోతుండగా ఆ సంఘటన తనకి గుర్తొచ్చి అందరితో పాటు వెళ్ళిన తన ఇంటి దగ్గర ఉన్న తన నాన్నమ్మని గుర్తు తెచ్చుకొని తను ఎంతో సంతోషంగా తన కోసం తీసుకెళ్లాడు, ఆ చిమటా తీసుకెళ్లాడు. ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. మంచి మోరల్ వాల్యూస్, అమ్మ నాన్నమ్మ ఇట్లా మంచి బంధుత్వాల గురించి చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ఓకే సార్. హలో సార్. మేడం. హలో సార్. మేడం సార్ మేడం లెసన్ అయితే అయింది, గ్రామర్ ఉంది సార్. చెప్పాలంటే ఇంకా ఉంది, టైం అయిపోయింది. అదే పిల్లలతో మాట్లాడండి మేడం, ఇంకొక నిమిషం ఉంది. పిల్లలతో మాట్లాడండి. అందరికి అర్థమైందా? హలో హలో. అర్థమైంది మేడం. అర్థమైంది మేడం. అర్థమైంది మేడం. అర్థమైంది మేడం. నో డౌట్స్ మేడం. ఏమైనా డౌట్స్ రాసి పెట్టండి, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా? హలో. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం హోంవర్క్ ఇవ్వండి మేడం. పిల్లలకి హోంవర్క్ ఒక నిమిషం సార్. చిన్న ఇందులో మీరు ఒకసారి చూసినట్లయితే సార్ ఇంకో పేజ్ గ్రామర్ ఫిఫ్త్ పేజ్ పెట్టండి సార్. సార్ ఫిఫ్త్ పేజ్ డిస్ప్లే చేయండి సార్.